అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం 10th క్లాస్ మ్యాథమెటిక్స్ రియల్ నెంబర్స్ టాపిక్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఆల్రెడీ రియల్ నెంబర్స్ మీద ఇంచుమించు 3 వీడియోలు చేసాం. ఇప్పుడు ఇది 4వ వీడియో. ఈ వీడియోలో ఏంటంటే మనం ఇర్రేషనల్ నెంబర్స్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. సో ఇర్రేషనల్ నెంబర్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకునే ముందు మనకి ఈ న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్ ఇవన్నీ కూడా మనకు తెలియాల్సిన అవసరం ఉంది. సో వాటన్నిటి గురించి కూడా ఒకసారి బ్రీఫ్ ఇస్తాను. బ్రీఫ్ ఇచ్చిన తర్వాత ఇర్రేషనల్ నెంబర్స్ గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ఓకేనా? నెంబర్స్లో ముందుగా చెప్పుకోవాల్సింది ఏంటంటే న్యాచురల్ నెంబర్స్ అనమాట. సో ఇక్కడ న్యాచురల్ నెంబర్స్ పాయింట్ ఒక్కొక్కటి చూద్దాం. న్యాచురల్ నెంబర్స్ ఆర్ ద సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ నెంబర్స్ యూజ్డ్ ఫర్ కౌంటింగ్. సో యాక్చువల్గా ఈ న్యాచురల్ నెంబర్స్ అనేవి కౌంటింగ్ కోసం మొదలయ్యాయి అనమాట. అంటే ప్రతి వస్తువుని మనం లెక్క పెట్టడం కోసమని ఇవి వాడుతూ ఉంటాం అన్నమాట. న్యాచురల్ నెంబర్స్ దే ఆర్ రిప్రజెంటెడ్ బై ద సింబల్ n అండ్ ఇంక్లూడ్ ఆల్ పాజిటివ్ ఇంటిజర్స్ స్టార్టింగ్ ఫ్రమ్ 1. సో దీన్ని మనం క్యాపిటల్ లెటర్ nతో సూచిస్తాం. n మీన్స్ సెట్ అనమాట. సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ అనే దానికి మనం n అనే పేరుని సూచిస్తాం. అలాగే ఇందులో అన్ని పాజిటివ్ నెంబర్స్ కూడా ఉంటాయి. అది 1 నుండి స్టార్ట్ అవుతాయి. సో న్యాచురల్ నెంబర్స్లో స్మాలెస్ట్ నెంబర్ ఏమవుతుందంటే 1 అవుతుంది అనమాట. ఓకేనా? ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అని చెప్పి న్యాచురల్ నెంబర్ సెట్ ఒకటి ఇచ్చాడు, చూడండి ఒకసారి. సో n ఈక్వల్స్ టు 1 2 3 4 అండ్ సో ఆన్. ఇక్కడ n అనేది ఏంటంటే ఈ సెట్ తాలూకా నేమ్ అనమాట. అలాగే నెక్స్ట్ పాయింట్ చూసినట్టయితే న్యాచురల్ నెంబర్స్ డు నాట్ ఇంక్లూడ్ 0, నెగిటివ్ నెంబర్స్, ఫ్రాక్షన్స్ ఆర్ డెసిమల్స్. సో న్యాచురల్ నెంబర్స్లో కేవలం పాజిటివ్ నెంబర్స్ మాత్రమే ఉంటాయి. అది కూడా 1 నుండే ప్రారంభమవుతాయి. అందులో 0 కూడా ఉండదు అని క్లియర్గా చెప్తున్నాడు అనమాట. సో ఇది న్యాచురల్ నెంబర్స్ అంటే. ఓకేనా? హోల్ నెంబర్స్ చూసినట్టయితే హోల్ నెంబర్స్ ఆర్ సిమిలర్ టు న్యాచురల్ నెంబర్స్ బట్ ఇంక్లూడ్ 0. ఓకే, హోల్ నెంబర్స్కి ఈ న్యాచురల్ నెంబర్స్కి ఏంటంటే ఈ వేరియేషన్ ఏంటంటే జస్ట్ ఈ న్యాచురల్ నెంబర్స్లో 0 అనేది ఉండదు. హోల్ నెంబర్స్లో 0 1 మాత్రం ఎడిషనల్గా ఉంటుందన్నమాట. సో హోల్ నెంబర్స్ అనేవి 0 నుండి స్టార్ట్ అవుతాయి. ఓకేనా? సో దే ఆర్ రిప్రజెంటెడ్ బై ది సింబల్ W. అలాగే ఇక్కడ కూడా ఈ హోల్ నెంబర్ సెట్ని మనం Wతో సూచిస్తాం. సో ఇక్కడ నెంబర్స్ చూసినట్టయితే హోల్ నెంబర్ సెట్ 0తో స్టార్ట్ అవుతుంది. 0 to అన్లిమిటెడ్ పాజిటివ్ నెంబర్స్ అనమాట ఇది. ఓకేనా? నెక్స్ట్ ఇంటిజర్స్ అనమాట. ఇంటిజర్స్ ఎక్స్టెండ్ హోల్ నెంబర్స్ టు ఇంక్లూడ్ నెగిటివ్ నెంబర్స్. అంటే ఈ ఇంటిజర్స్లో ఈ హోల్ నెంబర్స్ మాత్రమే కాకుండా ఎడిషనల్గా మనకి నెగిటివ్ నెంబర్స్ కూడా ఇందులో ఉంటాయన్నమాట. సో పాజిటివ్ నెంబర్స్, నెగిటివ్ నెంబర్స్ అండ్ 0 ఇవన్నీ కలిస్తేనే మనకి ఇంటిజర్స్ అవుతాయి. ఓకేనా? దే ఆర్ రిప్రజెంటెడ్ బై ద సింబల్ Z. దీన్ని Z అనే సింబల్తో సూచిస్తాం. ఇక్కడ Z అనే సెట్ని రిప్రజెంటేషన్ చూసినట్టయితే ఇక్కడ మైనస్ నెంబర్స్ ఉన్నాయి, అలాగే 0 ఉంది, అలాగే పాజిటివ్ నెంబర్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇది ఇంటిజర్స్ అంటే. నెక్స్ట్ మనం చూసినట్టయితే రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్ ఆర్ నెంబర్స్ దట్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ద కోషెంట్ ఆర్ ఫ్రాక్షన్ ఆఫ్ 2 ఇంటిజర్స్ వేర్ ద డినామినేటర్ ఈజ్ నాట్ 0. ఇది జనరల్గా మనకి రేషనల్ నెంబర్స్కి ఉంటే డెఫినేషన్ అన్నమాట. రేషనల్ నెంబర్స్ అనేవి కూడా ఒక నెంబర్సే, కాకపోతే వాటిని మనం ఫ్రాక్షన్స్లో మనం ఎక్స్ప్రెస్ చేస్తాం. అంటే P/Q ఫామ్లో ఎక్స్ప్రెస్ చేస్తాము. అందులో ఈ Q అంటే డినామినేటర్ అనేది ఎప్పుడు కూడా 0 అవ్వకూడదు అనమాట. అది కండిషన్. అలాగే దే ఆర్ రిప్రజెంటెడ్ బై ద సింబల్ Q. దీన్ని Q అనే సింబల్తో సూచిస్తాం అన్నమాట ఈ సెట్ని. సో ఇక్కడ సెట్ బిల్డర్ ఫామ్లో రాశాడు. ఇక్కడ చూస్తే Q ఈక్వల్స్ టు A/B సచ్ దట్ AB బిలాంగ్స్ టు Z అండ్ B నాట్ ఈక్వల్స్ టు 0. అంటే ఇక్కడ A/Bలో A న్యూమరేటర్ అవుతుంది, B డినామినేటర్ అవుతుంది. ఈ ABలు రెండు కూడా ఇంటిజర్స్కి చెంది ఉంటాయి. అలాగే B మస్ట్ నాట్ బి 0. అంటే B అనేది అస్సలు ఎప్పుడు కూడా 0 అవ్వకూడదు. అంటే డినామినేటర్ అనేది 0 అవ్వకూడదు అనమాట. ఓకేనా? ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. ఎగ్జాంపుల్స్ ఇంక్లూడ్ 1/2 -3 4.5. సిన్స్ 4.5 ఈక్వల్స్ టు 9/2. అంటే ఈ 4.2 అనేది 4.5 అనేది
డెసిమల్ ఫామ్లో ఉంది, బట్ దాన్ని కూడా మనం p/q ఫామ్లో రాయొచ్చు కాబట్టి దీన్ని కూడా రేషనల్ నెంబర్ అంటారన్నమాట. ఓకేనా. నెక్స్ట్ టెర్మినేటింగ్ డెసిమల్స్ అనమాట. సో ఏ డెసిమల్ నెంబర్ ఈజ్ కాల్డ్ టెర్మినేటింగ్ ఇఫ్ ఇట్స్ డెసిమల్ ఎక్స్పాన్షన్ కమ్స్ టు అన్ ఎండ్. అంటే ఏంటి, ఏదైనా ఒక డెసిమల్ నెంబర్ అనేది టెర్మినేటింగ్ అవ్వడం అంటే ఎండ్ అయిపోవడం అనమాట. సో ఎండ్ అయిపోతే దాన్ని టెర్మినేటింగ్ అంటారు. ఇక్కడ డెసిమల్స్ అంటే ఏంటి, 0.5, 0.6, 0.7 ఇలా ఉంటాయి కదా, పాయింట్స్తో ఉన్న నెంబర్స్ అన్నింటిని మనం డెసిమల్స్ అంటాం. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. టెర్మినేటింగ్ డెసిమల్స్ 1/4 ఉంది. 1/4ని మనం డివైడ్ చేస్తే 0.25 వస్తుంది. సో అక్కడితో అది ఎండ్ అయిపోతుంది. అలాగే 0.75ని మనం 3/4 అని రాయొచ్చు. ఓకే, ఇక్కడ 3/4 అనేది పర్లేనట్టుంది. యాక్చువల్ 3/4 అనేది మనం 0.75గా రాయొచ్చు అనమాట. ఈ రెండింటిని మనం టెర్మినేటింగ్ డెసిమల్స్ అంటాం. ఓకేనా. అయితే ఇక్కడ ఒక కండిషన్ ఉంది, జాగ్రత్తగా గమనించండి. ఏ ఫ్రాక్షన్ విత్ ఏ డినామినేటర్ having only 2 or 5 as prime factors will result in a terminating decimal. ఇది జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ మనకి 2 కానీ 5 కానీ ప్రైమ్ ఫ్యాక్టర్స్గా ఉంటే అవన్నీ కూడా టెర్మినేట్ అయిపోతాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొన్ని 1/8 ఇచ్చాడు. 1/8 అంటే ఏంటి, ఇక్కడ 8 అనే దాన్ని మనం ఎలా రాయొచ్చు, 2³ రాయొచ్చు. ఓకేనా. అది 2 అనేది ప్రైమ్ ఫ్యాక్టర్. అలాగే 4ను కూడా ఇక్కడ 4 చూస్తే ఫస్ట్ ఎగ్జాంపుల్లో 4ను కూడా 2² అని రాయొచ్చు. సో అక్కడ కూడా 2 అనేది ప్రైమ్ ఫ్యాక్టర్. అలాగే 1/2 తీసుకున్నా సరే 1/2ని కూడా మనం 0.5 అని రాయొచ్చు. సో అలాగా 2తో 2^1 ఉన్నా, 2² ఉన్నా, 2³ ఉన్నా, అంటే 2 ఉన్నా, 4 ఉన్నా, 8 ఉన్నా డినామినేటర్లో అవి టెర్మినేట్ అయిపోతాయి. ఓకేనా. 2 ఉంటే 0.1 డెసిమల్ వస్తుంది. అదే 4 ఉంటే 0 మీన్స్ పాయింట్ తర్వాత 1 డెసిమల్ కానీ 2 డెసిమల్ కానీ వస్తాయి. అదే 8 ఉంటే పాయింట్ తర్వాత 1 డెసిమల్ కానీ 2 డెసిమల్స్ కానీ 3 డెసిమల్స్ కానీ వస్తాయి. ఇదంతా కేవలం అబ్జర్వేషన్ అన్నమాట. నెక్స్ట్ మనం చూస్తే ఇక 5 కూడా ప్రైమ్ ఫ్యాక్టర్స్గా ఉందనుకోండి, అది కూడా టెర్మినేట్ అయిపోతుంది అన్నమాట. ఓకేనా. సో ఇక్కడ 5 అంటే 1/5, అలాగే 2/5 ఇలాంటివన్నీ కూడా టెర్మినేటింగ్ డెసిమల్స్. అంటే ఇక్కడ మిస్ అయింది ఏంటి, 3, 6, 9, 7 ఇవి మిస్ అయ్యాయి. ఓకేనా. మిగతావన్నీ కూడా ఇక్కడ కవర్ అయిపోయాయి. అంటే 2 ఒకటి, 4 ఒకటి, 5 ఒకటి, 8 ఒకటి, ఇవన్నీ వీటితో దేనితో డివైడ్ చేసినా సరే అవి ఆ డెసిమల్స్ అనేవి టెర్మినేట్ అయిపోతాయి అన్నమాట. ఓకేనా. ఇది కొంచెం జాగ్రత్తగా చదవండి ఈ స్లైడ్ అంతా కూడా. ఓకే. ఇక నెక్స్ట్ నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్. సో నాన్ టెర్మినేటింగ్ అంటే ఇవి ఎండ్ అవ్వవు అనమాట. ఒకసారి చూద్దాం. ఏ డెసిమల్ నెంబర్ ఈజ్ కాల్డ్ నాన్ టెర్మినేటింగ్ ఇఫ్ ఇట్స్ డెసిమల్ ఎక్స్పాన్షన్ కంటిన్యూస్ ఇండెఫినెట్లీ. సో అలా వాటి యొక్క పాయింట్ తర్వాత నెంబర్స్ అనేవి అలా కంటిన్యూగా వస్తూ ఉంటే ఇంకా దాన్ని నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్ అంటారు అనమాట. ఓకేనా. సో ఇవి కూడా మళ్ళీ 2 రకాలు ఉంటాయి. అవి ఏంటంటే దే ఆర్ 2 types. దే ఆర్ రిపీటింగ్ ఆర్ రికరింగ్ డెసిమల్స్ అండ్ నాన్ రిపీటింగ్ డెసిమల్స్ అనమాట. ఇక్కడ రికరింగ్ డెసిమల్స్ అంటే డెసిమల్ రిపీట్స్ ఏ ప్యాటర్న్ అనమాట. అంటే డెసిమల్ అనేది పాయింట్ తర్వాత వచ్చే నెంబర్స్ అనేవి 1 నెంబరో 2 నెంబర్లో 3 నెంబర్లో ఏవో ఒక సెట్ ఆఫ్ నెంబర్స్ అనేవి పదే అలా వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా. వాటిని మనం రిపీటింగ్ రికరింగ్ డెసిమల్స్ అంటాం. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చి చూడండి. 1/3కి 0.3333 అని అలా వస్తూ ఉంటాయి. ఓకేనా. సో ఇక్కడ 3 అనేది అలా రీఅక్కర్ అవుతూ వస్తుంది అనమాట. నెక్స్ట్ది 2/7 తీసుకుంటే 2/7లో 0.285714 అక్కడతో ఎండ్ అయింది. మళ్ళీ 285714 అలాగా ఆ సెట్ ఆఫ్ నెంబర్స్ అనేవి అలా రిపీట్ అవుతూ వస్తూ ఉంటాయి అన్నమాట. వీటిని మనం రిపీటింగ్ ఆర్ రికరింగ్ డెసిమల్స్ అంటాం. ఓకేనా. ఇక నాన్ రిపీటింగ్ డెసిమల్స్ అంటే డెసిమల్స్ గోస్ ఆన్ ఫర్ ఎవర్ విత్ నో రిపీటింగ్ ప్యాటర్న్. అసలు ఒక ప్యాటర్న్ అనేది లేకుండా అలా రిపీట్ అవుతూనే ఉంటే వాటిని నాన్ రిపీటింగ్ డెసిమల్స్ అంటాం. ఓకేనా.
సో ఇక్కడ మనం జాగ్రత్తగా ఇక్కడ కండిషన్ చూడండి, సేమ్ ఇందాక చెప్పుకున్న కండిషనే. ఫ్రాక్షన్స్ విత్ డినామినేటర్స్ హ్యావింగ్ ప్రైమ్ నెంబర్స్ అదర్ దాన్ 2 or 5 రిజల్ట్ ఇన్ రిపీటింగ్ డెసిమల్స్. ఇందాక మనం చెప్పుకున్నది ఏంటంటే ఈ డినామినేటర్స్లో 2 ప్రైమ్ ఫ్యాక్టర్గా కానీ 5 ప్రైమ్ ఫ్యాక్టర్గా కానీ వస్తే అది టెర్మినేట్ అయిపోతాయని చెప్పుకున్నాం. అవి కాకుండా మిగతా అన్నింటితో డివైడ్ చేస్తే అవి నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్ అవుతాయి. ఓకేనా. నెక్స్ట్ ఇర్రేషనల్ నెంబర్స్. ఓకేనా. అన్ ఇర్రేషనల్ నెంబర్ కెనాట్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఎ ఫ్రాక్షన్ p/q వేర్ p and q ఆర్ ఇంటిజర్స్. సో ఇర్రేషనల్ నెంబర్స్ని ఏంటంటే ఒక రేషనల్ నెంబర్ లాగా p/q ఫామ్లో రాయలేమన్నమాట. ఓకేనా. అలా రాయలేకపోతే దాన్ని ఇర్రేషనల్ నెంబర్ అంటారు. అలాగే డెసిమల్ ఎక్స్పాన్షన్ ఈజ్ నాన్ టెర్మినేటింగ్ అండ్ నాన్ రిపీటింగ్ అనమాట. ఇంతవరకు మనం ఈ టెర్మినేటింగ్ నాన్ టెర్మినేటింగ్ ఎందుకు చెప్పుకున్నామంటే ఈ ఇర్రేషనల్ నెంబర్స్ని డిఫైన్ చేయడం కోసం చెప్పుకున్నాం. ఓకేనా. వాటిని నిర్వచించడం కోసమని ఈ టెర్మినేటింగ్ నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్ గురించి చెప్పుకున్నాం. ఈ డెసిమల్ ఎక్స్పాన్షన్ అనేది ఏంటంటే నాన్ టెర్మినేటింగ్ అవ్వాలి, అలాగే నాన్ రిపీటింగ్ అవ్వాలన్నమాట. సో ఈ రెండు లక్షణాలు ఉంటే అది ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. సో దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇచ్చాడు. పై వాల్యూ ఇచ్చాడు, అలాగే √2 వాల్యూ ఇచ్చాడు. సో ఈ రెండు కూడా డెసిమల్ తాలూకా డెసిమల్స్ అంటాను, ఇర్రేషనల్ నెంబర్స్ తాలూకా ఎగ్జాంపుల్స్ అవుతాయి అన్నమాట. ఓకేనా. ఇక నెక్స్ట్ ఫ్లో చార్ట్ ఆఫ్ డెసిమల్స్ చూసినట్టయితే డెసిమల్స్ని మనం ఫస్ట్ టెర్మినేటింగ్ డెసిమల్స్ అని అలాగే నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్గా డివైడ్ చేయొచ్చు అనమాట. టెర్మినేట్ అంటే ఎండ్ అయిపోయినవి, నాన్ టెర్మినేటింగ్ అంటే ఎండ్ అవ్వనివి అనమాట. ఓకేనా. సో ఈ టెర్మినేటింగ్ అయిపోయినవన్నింటినీ కూడా మనము ఫ్రాక్షన్స్లా రాయొచ్చు. దాన్ని కెన్ బి రిటర్న్ యాజ్ ఫ్రాక్షన్స్ అని చెప్పాడు ఇక్కడ. అలాగే ఇక్కడ నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్ వైపు చూసినట్టయితే దే గోస్ ఆన్ ఇన్ఫైనైట్లీ అన్నాడు అనమాట. అవి కంటిన్యూస్గా అలాగా వస్తూనే ఉంటాయి అన్నమాట నెంబర్స్, అవి ఎండ్ అవ్వవు అనమాట. ఓకేనా. అందుకే వాటిని నాన్ టెర్మినేటింగ్ అంటారు. సో ఈ నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్ని ఫర్దర్గా మళ్ళీ 2 రకాలుగా డివైడ్ చేశాడు. అవి ఏంటంటే రిపీటింగ్ డెసిమల్స్, అంటే కంటిన్యూగా వస్తూనే ఉంటాయి కాబట్టి ఆ వచ్చే వాటిలో కొన్ని రిపీట్ అవుతూ ఉంటాయి, వాటిని మనం రేషనల్ నెంబర్స్ అనొచ్చు. అలాగే కొన్ని రిపీట్ అవ్వవు అన్నమాట, వచ్చిన నెంబర్ మళ్ళీ రాదు, అలాంటి వాటిని ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం. సో దీన్ని బట్టి మనం టోటల్గా మనం ఇర్రేషనల్ నెంబర్స్ ఎలా డిఫైన్ చేయొచ్చు. ఇర్రేషనల్ నెంబర్స్ అనేవి నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్లో నాన్ రిపీటింగ్ డెసిమల్స్ అయ్యి ఉంటే దాన్ని ఇర్రేషనల్ నెంబర్ అంటారు. గుర్తుపెట్టుకోండి, నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్లో నాన్ రిపీటింగ్ డెసిమల్స్ అయితే వాటిని ఇర్రేషనల్ నెంబర్స్ అంటారు. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇర్రేషనల్ నెంబర్స్. ఇర్రేషనల్ నెంబర్స్ కొన్ని ఎగ్జాంపుల్స్ చూసినట్టయితే స్క్వేర్ రూట్స్ ఆఫ్ నాన్ పెర్ఫెక్ట్ స్క్వేర్స్. పెర్ఫెక్ట్ స్క్వేర్స్ అంటే మీకు తెలుసు కదా, 1, 4, 9, 16 అంటే వాటి స్క్వేర్ రూట్ మనం రాయగలం అనమాట. సో స్క్వేర్ రూట్ రాయగలిగే వాటిని మనం పర్ఫెక్ట్ స్క్వేర్స్ అంటాం. సో ఇక్కడ అలా రాయలేని వాటిని నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ అంటాం. సో ఇక్కడ అలా నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఏంటి, 2, 3, 5, 7 ఇలాంటివన్నీ కూడా 6 కూడా నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్. సో ఇలాంటివన్నీ కూడా మనం అండర్ రూట్ రాసినట్టయితే అవన్నీ కూడా ఇర్రేషనల్ నెంబర్స్ అవుతాయి అన్నమాట. ఓకేనా. అలాగే ఈవెన్ పై వాల్యూ కూడా ఇర్రేషనల్ నెంబర్ అనేది అవుతుంది. సో ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ అనమాట ఇర్రేషనల్ నెంబర్స్కి. నెక్స్ట్ రియల్ నెంబర్స్. రియల్ నెంబర్స్ ఇంక్లూడ్ బోత్ రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్. దే ఆర్ రిప్రజెంటెడ్ బై ద సింబల్ ఆర్ ఈక్వల్స్ టు ఆల్ రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్. అంటే రియల్ నెంబర్స్ అనేవి ఏంటంటే ఈ రేషనల్ నెంబర్స్ని ఇర్రేషనల్ నెంబర్స్ని అన్నింటినీ కలిపి ఒక చోట మనం ఒక సెట్లా రాస్తే దాన్ని రియల్ నెంబర్ సెట్ అంటాం. దాన్ని ఆర్తో సూచిస్తామని చెప్తున్నాడు. ఇందులో ఈ రియల్ నెంబర్స్లో రేషనల్ నెంబర్స్ ఉంటాయి, ఇర్రేషనల్ నెంబర్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఓకేనా. ఇక ఫైనల్గా మనం సమ్మరీ చూసినట్టయితే ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్, దాన్ని ఎన్తో సూచిస్తాం. అవి 1తో స్టార్ట్ అవుతాయి, అన్ని పాజిటివ్ ఇంటిజర్స్ ఉంటాయి. నెక్స్ట్ హోల్ నెంబర్స్ ఉంటాయి, దాన్ని డబ్ల్యూతో సూచిస్తాం. దాంట్లో 0తో స్టార్ట్ అవుతాయి, అలాగే 0 పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి. అలాగే నెక్స్ట్ మనం
జెడ్ అంటే ఇంటిజర్స్ అనేవి నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి, 0 ఉంటాయి, అలాగే పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి. ఇక రేషనల్ నెంబర్స్ అంటే క్యూ అంటాము. దేన్నైతే మనం ఒక A/B ఫామ్లో అంటే ఫ్రాక్షన్గా రాయగలుగుతామో వాటిని మనం రేషనల్ నెంబర్స్ అంటాం. అలాగే ఇర్రేషనల్ నెంబర్స్ అంటే వేటిని అయితే మనం A/B ఫామ్లో రాయలేకపోతామో వాటిని మనం ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం. ఇక రియల్ నెంబర్స్ అంటే ఇక రేషనల్ నెంబర్స్ని ఇర్రేషనల్ నెంబర్స్ని అన్నింటినీ కలిపి ఒక చోట రాస్తే వాటిని రియల్ నెంబర్స్ అంటాం. ఓకేనా? సో టోటల్గా మీకు ఈ రియల్ నెంబర్స్ టాపిక్ అంతా కవర్ అయిందని నేను అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్లో తెలియజేయచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.